భోజనం చేసిన వారు తాము తిన్న కంచాన్ని గాని విస్తరిని గాని వారంతట వారు తీయకూడదా? ఆచారకాండ ఏం చెప్తుంది? తీయకూడదు. ఆ ఇంటి వారికి మహాపాపం వస్తుంది. భోజనం చేసే నిమిత్తమై ఎవరు భోజనం చేయడం కోసం కూర్చున్నా తాము ఏ భోజన పదార్థం స్వీకరించే నిమిత్తమే పళ్ళెము, కంచము, బిస్తరి, అరిటాకు, మోదుగాకు ఏదైనా వేసుకున్నారో అలా వేసుకున్న అనంతరం సమస్త పదార్థాలను భుజించే వ్యక్తి కూర్చున్న తరువాత మాత్రమే వడ్డించాలి. పొరపాటుగా కూడా ఎవరూ కూర్చునకుండా ఉన్న సమయంలో బిస్తరిలో అన్ని పదార్థాలను వడ్డించకూడదు. కనీసంలో కనీసంగా అన్నమైనా వడ్డించడం మానేయాలి. వ్యక్తులు కూర్చున్న అనంతరమే ఆ పాత్రలలో లేక ఆ విస్తరణలో అన్నమును కూడా వడ్డించాలి. తదుపరి భోజనం చేసే నిమిత్తమే కూర్చున్న ఆ వ్యక్తి లేక వ్యక్తులు అరచేతిలో కాసింత నీరు పుచ్చుకొని అందరూ పాటించవలసిన కనీస విధి ఇది. ఆ భోజన పాత్ర చుట్టూరా సవ్యంగా ఒకసారి తిప్పి భోజనకాలే అని చెప్పి పరబ్రహ్మణే నమః అని దైవానికి నమస్కరించి ఆ పదార్థాన్ని తాము ఆహారంగా మౌనంగా మర్యాద పురస్సరంగా బ్రహ్మస్వరూపంగా బ్రహ్మ పదార్థంగా స్వీకరించాలి. ఇలా అరచేతిలో పోసుకునే నీరు కూడా ఎవరికి వారు పోసుకోకూడదు. పరిశేచనం. ఎవరైతే ఆ ఇంటికి సంబంధించిన వారై ఉన్నారో, ఎవరైతే ఈ పదార్థాలు మనకు వడ్డించారో వారు ఈ అరచేతిలో నీరు పోయాలి. హస్తోదకం దత్వా, ఇది నియమం. ఆ నీరు పుచ్చుకున్న తర్వాత ఈ పదార్థం అంతా తిన్న తర్వాత మళ్ళీ చేతిలో నీరు పోసుకుని ఆ నీరు త్రాగి విడిచిపెట్టి ఎంగిలి చేతితో అనేకులు బిస్తరిని అలాగే తీస్తూ ఉంటారు. ఘోరమైన రౌరవ నరకం సంభవిస్తుంది. ఎంగిలి చేతితో, ఇది ఎంగిలి, అది అంట్లు, ఇది ఎంగిలి తడితో కూడుకున్న ఈ లాలాజలంతో కూడుకున్న చెయ్యిగా మారి ఉన్నది. ఈ చేతితో ఆ విస్తరిని స్పృశించరాదు. వ్యక్తి లేచి చెయ్యి కడుక్కోవాలి. ఇంటి యజమాని ఆ విస్తరిని తొలగించాలి. అంతేగాని తిరిగి వచ్చిన ఆ వ్యక్తి మళ్ళీ తీసే ప్రయత్నం చేయకూడదు. అంతకంటే ముఖ్యంగా తిన్న వెంటనే ఇంటి వారికి కష్టం కలిగించకూడదు అనేటటువంటి సాత్విక ఆలోచనతో మంచి మనస్సుతో కూడా నేటి కాలంలో పలువురు తమ కంచాన్ని తామే తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆ కంచంలో చెయ్యి కడుగు కొనకూడదు. ఇది మహాపాపం, ఘోరమైనటువంటి రౌరవ నరకం లభిస్తుంది అని కూడా ఆచారకాండ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. భోజన పాత్రలో చెయ్యి కడుక్కోకూడదు. భోజన పాత్రను మనం తొలగించకూడదు. కావలిస్తే బయటికి వెళ్ళి చేయి కడుక్కుని వచ్చి అప్పుడు తీయవచ్చును. కానీ ఈ ఎంగిలి చేతితో ఆ పాత్రను కానీ ఆ అరిటాకును కానీ అలా తీసుకు వెళ్ళకూడదు. ఇది శాస్త్రం, నిషిద్ధం, ఇది ధర్మం.